కరెక్ట్గా న్యాయం చేయాలి. మేము చేసిన తప్పేంటంటే వర్షాకాలంలో ఇక్కడికి వచ్చామన్నమాట, ఎక్కడికో కాదు. సో మాకు లా న్యాయం చేయాలి, వండర్ లా. కాదండి వీడి కట్టారు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నందు సో నిజంగా మేము అందరం చిన్న తప్పు చేసాం. అంటే అది మా పిల్లల వల్ల అయిన తప్పు అది. కానీ దాన్ని మాత్రం మాకు లానే కరెక్ట్గా న్యాయం చేయాలి. మేము చేసిన తప్పేంటంటే వర్షాకాలంలో ఇక్కడికి వచ్చామన్నమాట, ఎక్కడికో కాదు. సో మాకు లా న్యాయం చేయాలి, వండర్ లా. ఏమైందిరా? వెళ్ళిపోదాం, వాళ్ళిద్దరికి అయింది, వెళ్ళిపోదాం. రా 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 రా. సో ఎస్, మొత్తానికి వండర్లాలో ఇప్పుడు ఎలా ఆడతామో, ఎలా రచ్చ చేస్తామో, ఎలా దూకుతామో, ఎలా ఎగురుతామో, ఎలా పాకుతామో, ఎలా దిగుతామో మీరు చూస్తారు. ఇక్కడ చెకింగ్ చేస్తారు, సెక్యూరిటీ చాలా కరెక్ట్గా ఉంది. ఈ లేకపోతే ఓపెన్ చేయండి. కాదండి వీడి కట్టారు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వండర్లాగా అనవసరంగా వచ్చి పరువు తీస్తున్నారు అనుకుంటారు. అరే పెద్దగా నీ గర్ల్ ఫ్రెండ్ కి పంపిస్తాం, ఎవరికి పంపం. ఈ వీడియోనే పెడతావరా, నీ పెళ్లిలో ప్లే చేద్దాం. నేను ట్రై చేయనా అంటే పడతాం కంపల్సరీగా. ఓకే వెళ్దాం. నీలిమా, మీ అబ్బాయి టాలెంట్ చూడు, మీ అబ్బాయి టాలెంట్ చూడు ఒకసారి. వాళ్ళ కొడుకు టాలెంట్ చూపిద్దాం. నేనే చేసాను, పెద్ద సాహసంగా ఏం లేదు. యాక్చువల్గా ఈజీగా ఉంది, బాగుంది. యాక్చువల్గా మనం కొనుక్కోవచ్చు, కాకపోతే నువ్వు ఇలాంటివన్నీ చేస్తుండవు మామూలుగా.
సో చిన్నపిల్లలకి ఒక చిన్నది ఇక్కడ బాస్కెట్బాల్ అని ఉంది. 5 బాల్ జస్ట్ చేయడానికి 400 రూపీస్ అంట. సో చిన్నపిల్లలు మీరు పెద్దవాళ్ళని తీసుకొచ్చి అది చూపించిన తర్వాత ఆడండి. ఎందుకంటే ఇప్పుడే మా షియాన్ చిన్న పొరపాటు చేశాడు, వెళ్ళి మా 4 బాస్కెట్బాల్ వేసాడు, ఇద్దరు వేసారంటే 800 రూపాయలు అంట. అసలు అది మాత్రం వేస్ట్. అట్లీస్ట్ ఇంకోటి ఏం అనలేము, ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళన్నా చెప్పాలి మీ మదర్ని అడగండి, మీ మదర్ని మీ ఫాదర్ని తీసుకురండి అని చెప్పి. కానీ అది పిల్లలు మీరు అలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా, ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు, డబ్బుకు వర్త్గా ఎంజాయ్ చేయాలి కానీ వేస్ట్ చేయకూడదు. అదే బాస్కెట్బాల్ 4 బాల్స్ వేయడానికి 400 రూపాయలు అంటే కొంచెం అన్యాయం యాక్చువల్గా. ఇస్తారా అమ్మా నా వల్ల కాదు. వామ్మో నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే, నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. రారా అది ఎక్కరా రే వండర్లా నీకోసమే రా. అంతే మరి. ఈ మొత్తం గ్యాంగ్ లో దాన్ని ధైర్యంగా ఎక్కగలిగే ఒకే ఒక ధైర్యవంతురాలు శ్రీవాణి మాత్రమే. అది పైకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు మీరు ఎన్నిసార్లు గ్యాస్ వదిలేరు తెలుసా? బుస్ బుస్ అని బా వాసన భరించలేకపోయాం. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారే. అరే లిక్కు నవ్వురా తిప్పలే దాన్ని. Come on, Shivani, 2 members. Shivani, Nandini. Come on, Shivani, Navina garu. Super. Nandini, Shiyan. లిక్కుని కొంచెం కాలు ఎత్తరా అంటే ఎత్తలేదు, హైట్ తక్కువని ఎక్కనియట్లే. వాళ్ళు ఎత్తమని చెప్పాను నీకు, నేను నచ్చలేదు ఎట్లేనా? ఓకే రైట్ స్టార్ట్ అయింది. ఇగో మా కెమెరామ్యాన్, నాకు భయం అని చెప్పి కెమెరా నేను తీస్తున్నా. మా కెమెరామ్యాన్
ఏ హాయ్ చెప్పాయా అంటే ఇటు చూసాడనమాట ఇడు రౌండ్ తిరుగుతుందండి అబ్బో అవునా అందుకే పెట్టి కడుతున్నావురా 100 రూపాయలు కొట్టేద్దామని నా 100 రూపాయలు నువ్వు ఎక్కువ ఎక్కుతుంది నా ముందు వాళ్ళు కూర్చోండి ఏం కాదు అది తిరుగుతుంది మేము ఇంతమంది వస్తే నందిని ఒక్కదే డేరింగ్ చేస్తుంది ఎక్కడానికి ఇది చూసినంత మాకు మామూలు భయం లేదు శ్రీవారి ఫస్ట్ డేరింగ్తో వచ్చింది కానీ భయపడింది అమ్మ కూర్చొని వెళ్ళిపో ఫస్ట్ కూర్చో నందిని ఆల్ ది బెస్ట్ నందిని ఆల్ ది బెస్ట్ సో డేరింగ్గా నందిని ఒక్కదే ఎక్కుతుంది మేము మాత్రం చూస్తాం ఆడు కూర్చొని చూస్తాం నేను చూస్తా అది ఎలా తిరుగుతుంది నేను చూస్తా అక్కడ అది తిప్పడం చూసి శ్రీవానికి మామూలు తిరగలేదు కానీ అదే కదా నా కూతురు ఇప్పుడు నా పేరు నిలబెట్టడానికి ఎక్కింది అది నందిని జాగ్రత్త నన్ను తలుచుకో ధైర్యంగా ఉండు అరే రండ్రా శ్రేయస్ లిక్కు చూడండి నందినికి ఎంత డేరింగ్ చూడండి కమా నందు కమా నందు ఓఫో నన్ను వంకర అయిపోయిందే బాగుంది అదే సూపర్ నందిని సూపర్ వన్స్ మోరా మెట్లు వచ్చేస్తున్నాయి అదే అంటున్నా అందుకే సో అందుకనే ఇలాంటి గేమ్స్ అని ముందు ఆడేసి తినేసిన తర్వాత వాటర్లో దూకేస్తే ఇంకా హ్యాపీగా ఎంతసేపు ఎంజాయ్ చేయొచ్చు బా తప్పకుండా అండి అంటే నేను మెట్లకి పైదాకా వస్తాను ఆ తిరిగేది మీరు ఎక్కండి అంత స్లో తిరుగుతుందా
ఏది మీరు ఎక్కడ సరదాగా చూద్దాం. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నందిని చూసి ఇది డేరింగ్ వచ్చి అలాంటిది చిన్నది ఎక్కారు మనోళ్ళు. శ్రీయాస్ లిక్కు శ్రీయాన్ లిక్కు అరే అది ఎక్కండి రా. శ్రేయ నిద్రపోతున్నావా? వెళ్ళిపోదామా ఇంటికి? లిక్కు బోర్ కొడుతున్నారా? నలిగిపోతుంది అది వీళ్ళ వల్ల. ఇది రెస్టారెంట్ అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ ముందే బయటే కట్టేసేయాలి. అన్లిమిటెడ్ ఫుడ్. వాటర్ బాటిల్స్ తీసుకోండి. వాటర్ బాటిల్ తీసుకోండి. వీళ్ళే వాటర్ బాటిల్స్ తీసుకోండి. ఫస్ట్ ఇలా ఉంది, అసలు సూపర్ ఉంది, చాలా వర్తే అనమాట. అన్ని రకాలు ఉన్నాయి, ఏమి రకాలు ఉన్నాయి చూసేద్దాం, వచ్చేయండి.
బాల్స్ 3 బాల్స్ వేస్తే ఒక బొమ్మంట చూద్దాం ఇలానా బౌన్స్ అవుతుంది ఓకేనా అయిపోయింది సూపర్ ఒకటి అయ్యో అయిపోయింది కష్టమే కాకపోతే ఓకే పొద్దున వచ్చామంటే ఇప్పటి వరకు 7:30 అవుతుందా టైం ఈ టైం వరకు చక్కగా వాటర్ రైడ్స్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేసామండి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసాం అసలు నాన్ స్టాప్ ఫుడ్ నాన్ స్టాప్ వాటర్ అండ్ బాగా అలసిపోయి కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హ్యాపీగా పడుకొని రెస్ట్ తీసుకొని వెయిటింగ్ అందరం హోప్ మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అదే స్నానమా? స్నానం చేసిరా ఇప్పుడు స్నానం చేసేవారు స్విమ్మింగ్ పూల్లో సబ్బెట్టి స్నానం చేయాలి ఓకే నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కానీ ఒకటేం చెప్పాలంటే ఇది వర్త్ఫుల్ అండి వండర్లా అనేది నిజంగా ఫ్యామిలీ అందరం కూడా వచ్చి అన్ని గేమ్స్ ఆడుకున్నాం అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఫుడ్ ఎలా ఉంటుందో ఇలాంటి వాటర్ పార్క్స్ లో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు బట్ ఫుడ్ కూడా టేస్టీగా చాలా అన్ని రకాల ఫుడ్లు చాలా అన్ని options వెరైటీస్ ఉన్నాయి. దొరికాయి ఒకటి మిస్ అయ్యాము ఇది ఎక్కలేదు నెక్స్ట్ బ్లాగ్ లో ఇది కూడా ఎక్కి చూపిస్తాం యాక్చువల్లీ ఈ వీడియో ఇంకా బాగుండేది వీరికి అవును నెక్స్ట్ విక్రమ్ గారు ఎక్కితే మేము అందరం ఎక్కుతాం ఖచ్చితంగా తప్పకుండా ఎప్పటికైనా అంత పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను సో ప్లీజ్ డూ లైక్ తగ్గితే పైకి వెళ్ళొచ్చు ఈజీగా ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్ అలానే మేడం అంతే అలానే నవీన్ అది అల్టిమేట్ ఛానల్ అయిపోయింది మా అయింది బాయ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం